జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు గత 4 నెలల నుండి మిషన్ భగీరథ నీరు రాక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు. గ్రామంలోనే 3 వాటర్ ట్యాంకులు ఉన్నా గానీ మిషన్ భగీరథ వాటర్ లేక నానా ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుని గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారులు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామ ప్రజలు. రోడ్డుపై చెట్ల కొమ్మలు బిందెలతో ధర్నా చేస్తున్న గ్రామస్తులు. రీ ముంగట్టుకొచ్చి మాట్లాడు. మేమేమైనా కడతలేమా? ఇంటి పన్ను కడతలేమా? కరెంటు బిల్లు కడతలేమా? ఏ బిల్లు కడతలేము? గ్రామ పంచాయతీకి ఏమి ఇస్తలేము. బయట కాలాలు ఏమి ఇస్తలేరు. ఎందుకు నిధులు లేవు? మేము కట్టేటి కడతానే ఉన్నాం కదా. ఏమైనా తక్కువ కడుతున్నామా? తక్కువ కడితే వచ్చి తీసుకోరు మా దగ్గర. మాకు కరెక్ట్ నీళ్ళు ఇస్తబెట్టురు. టైము మేము ఎప్పుడు అన్నం వండుకోవాలి. బోర్లు 10 మంది 20 మంది కలిసి బోర్లు వేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళకు కూడా కొంచెం మాకు నీళ్లు ఇవ్వమంటే వాళ్ళకి నీళ్లు ఇస్తలేరు. మళ్ళీ అదే రకంగా కరెంటు సిబ్బంది కూడా ఏం చేస్తున్నారు, కరెంటు కలెక్షన్ కట్ చేసిపోతున్నారు. అది కూడా డిపార్ట్మెంట్ కి తెలియజేస్తున్నాము. దయచేసి వీళ్ళు బోర్లు వేసుకున్న వాళ్ళైనా సరే మాయే సొంతం బోర్లు మాకే ఉన్నాయని కాకుండా బయట ప్రజలకు సమస్య మన వాళ్ళు కూడా మన ఊళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చి కొంచెం సాయం చేయగలగాలని వాళ్ళను కోరుతున్నాము. అదే రకంగా ఫస్ట్ మెయిన్ ఏంటంటే కరెంటు మాత్రం ఖచ్చితంగా కరెంటు తీసుకురావాలని కేసీఆర్ కూడా ఇక ఉన్నారంటే ఉన్నారు. ఆయనకు ఓట్లు వేసినాము, గెలిపించినాము, అన్ని చేసినాము. కానీ ఈ కరెంటు సమస్య ఒకటి తీర్చాలి. ఈ బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా పక్కకున్న ఇండ్ల వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే మేమే సొంతం డబ్బులు వేసుకుని తీసుకున్నామంటే అది డబ్బులు వాళ్ళ దగ్గర ఉండొచ్చు, పక్క దగ్గర డబ్బులు లేకపోవచ్చు. ఒక దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక దగ్గర డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం బోర్లు వేసుకుంటారు కదా. దయచేసి వాళ్ళకి పక్క కూడా నీళ్ళు ఇవ్వమని వాళ్ళని కూడా కోరుతున్నాం ఇటుకేల గ్రామ ప్రజల నుంచి.